ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హైదరాబాద్ గాంధీ భవన్లో ఇవాళ టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. నూతన కార్యవర్గ ఏర్పాటుపై టీపీసీసీ చీఫ్ చర్చించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం కానున్న నేపథ్యంలో సంబరాలు చేయాలి అని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇక డిసెంబర్ 4 లేదా 5న బహిరంగ సభ ఏర్పాటు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రభుత్వ పథకాలను పార్టీ పరంగా ప్రచారం చేయడంపై దృష్టి, ప్రతిపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాలో వంటి అంశాలపై పార్టీ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేయనున్నారు. సంబంధించి మరింత సమాచారాన్ని రాకేష్ అందిస్తారు ఫోన్ లైన్ లో. రాకేష్, టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొత్తగా నియమితులైన టీపీసీసీ మహేష్ కుమార్ అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ భవన్ లో టీపీసీసీ కీలక కార్యవర్గ భేటీ జరగబోతా ఉంది. ఇన్ఛార్జి మున్సితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే సంబంధించిన పార్టీకి సంబంధించిన ఉపాధ్యక్షులు అటెండ్ కాబోతున్నారు. డిసెంబర్ 7కి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు వివరించేందుకు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తా ఉంది. దీనికి రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఈ కార్యవర్గ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చుక్కకూడలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేది ప్రాథమికంగా నిర్ణయానికి అయితే కాంగ్రెస్ రావడం జరిగింది. దీంతో పాటు టీఆర్ఎస్ అలాగే బీజేపీ చేసిన విమర్శలను సోషల్ మీడియా వేదికగా కూడా తిప్పికొట్టాలని ఒక ఎత్తుగడ చేయబోతామని, దీనికోసం జిల్లాల వారిగా కూడా సోషల్ మీడియా టీంను ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్ ఆలోచన. దానికి సంబంధించిన నిర్ణయాన్ని ఈ భేటీలో తీసుకునే అవకాశం ఉంది. ఇక పార్టీకి సంబంధించి కొత్త టీడీపీ అయిన తర్వాత కార్యవర్గానికి సంబంధించి నియమించలేదు. గతంలో ఉన్న కార్యవర్గం కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త కార్యవర్గ ఏర్పాటుకు సంబంధించి ఒక తీర్మానం చేసే అవకాశం ఉంది. ఒక 4 రోజుల్లోనే ఈ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని నియమించే అవకాశం కనిపిస్తోంది. 3 అంశాల ఏజెండాగానే ఈ రోజు ఈ సమావేశం జరగబోతోంది. బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు, సభ ఎక్కడ పెట్టాలి, ఎంతమందిని గ్యాదర్ చేయాలని దానిపైన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.